రాజధాని ప్రాంతానికి ఐటీ కంపెనీల రాక మొదలైంది. బెజవాడ ప్రాంతాన్ని సైబర్ వాడగా మార్చే క్రమంలో మరో ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలు అమరావతి బాట పడుతున్నాయి. త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అందుకు మరింత ఊతమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బుధవారం గన్నవరం మేధా టవర్స్ లో 7 కంపెనీలు ఒకేసారి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవితో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నవేంద్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ రవి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఈ ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ఎలాంటి చర్యలు మనం గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం, ఎన్ఆర్టీ ఎలాంటి కోఆపరేషన్ చేసింది? మనకి తెలుగు వాళ్ళ కంపెనీలు ఆల్మోస్ట్ 2 దాకా ఉన్నాయండి అమెరికాలో ఐటీ కంపెనీలు. వాళ్ళని మనం 1 year బ్యాక్ అడిగాం, మీకు వస్తే మీకు రిస్క్ లేకుండా కనుక మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మీకు ట్రైన్డ్ ఎంప్లాయీలని ప్రొవైడ్ చేయగలిగితే వస్తారా అని. సో లాట్ ఆఫ్ కంపెనీస్ షోడ్ ఇంట్రెస్ట్. అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాం దీని మీద. ఫస్ట్ బ్యాచ్లో ఒక 8 కంపెనీలు వైజాగ్లో ఓపెన్ చేసాం. అది ఒక 3 months బ్యాక్. 2 months బ్యాక్ మన ఇండివిజువల్ టవర్స్లో ఒక 7 ఓపెన్ చేసాము. కానీ దీంట్లో కొన్ని కంపెనీలకి ఎస్ఈజీ రిక్వైర్మెంట్ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. మన మేధా టవర్స్ లక్కీగా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. అందుకని ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది ఈఎస్ఎస్ అని వీళ్ళు ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళ నుంచి ఉన్నారు. మిగిలిన కంపెనీలు ఒక 7 ఓపెన్ అవుతుంది. అది నారా లోకేష్ గారు ఓపెన్ చేస్తున్నారు. ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయబోతున్నారు? మొత్తం టోటల్ ఎంప్లాయ్మెంట్ ఒక 1500 నుంచి 1600 వస్తుంది. దాంట్లో 2 మీడియం సైజ్ కంపెనీలు, గ్రూప్ యాంటర్లిన్ అని, ఇట్స్ ఎ స్పెయిన్ కంపెనీ అండ్ దే ఆర్ ఇంటూ ఆటోమోటివ్ ఇంటీరియర్ డిజైన్. అట్లాగే రోటోమేకర్ అని కాలిఫోర్నియా కంపెనీ, దే ఆర్ మోర్ ఇంటూ విఎఫ్ఎక్స్. ఇది కాకుండా 5 స్మాల్ టు మోడరేట్ సైజ్ కంపెనీలు ఉన్నాయి. దాంట్లో సుమారుగా ఒక 100 ఉద్యోగాలు అట్లా వస్తాయి. దీంట్లో మనం చెప్పుకోదగిన కంపెనీ ఇది గ్రూప్ యాంటర్లిన్ అనేది. ఇది వరల్డ్లో బిగ్గెస్ట్ ఆటోమోటివ్ ఇంటీరియర్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీళ్ళకి మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహం చాలా బాగా నచ్చింది. అందుకని వీళ్ళు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ పార్ట్స్ కంపెనీ అనంతపూర్లో పెట్టబోతున్నారు. వీళ్ళు ప్రభుత్వం తరఫున ఇక్కడ కంపెనీలు పెట్టే వారికి ఎలాంటి రాయితీలు మనం ఇస్తున్నాం, ప్రోత్సాహాలు కానీ ఇవన్నీ కూడా? కొన్ని కంపెనీలకి మనం రిస్క్ తీసేసి ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ స్పేస్ చేసి ఇస్తాం. వాళ్ళకి 250 నుంచి 500 మంది ఎంప్లాయీలు అవుతారు అనుకుంటే వాళ్ళకి మన ల్యాండ్ కూడా అసైన్ చేస్తాం డిస్కౌంట్లో. ఎన్ని జాబులు అయితే క్రియేట్ చేశారో అన్ని లక్షల రూపాయలు ఇస్తాం వాళ్ళకి సబ్సిడీ లాగా వన్ టైం. ఒకటి మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, మన వేరియస్ మైనారిటీస్ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషన్, వీళ్ళందరితో మాట్లాడాము. దే యాక్చువల్లీ ఆర్ పేయింగ్ ఫర్ ది ట్రైనింగ్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అట్లాగే ఇక్కడికి వస్తున్న కంపెనీల స్కిల్ సెట్ అంతా ముందే తీసుకుంటున్నాం కావాల్సింది. వీళ్ళని మనం మన గవర్నమెంట్ ఖర్చుతో వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. మనం కొన్ని పెద్ద కంపెనీలతో కూడా మాట్లాడాం. మైక్రోసాఫ్ట్ వచ్చింది ఆ మధ్య, అట్లాగే ఇప్పుడు హెచ్సిఎల్ వస్తుంది ఇక్కడికి. ఈ సేమ్ బిల్డింగ్లోనే ఒక 43,000 square feet తీసుకుని 600 మందిని పెట్టబోతున్నారు ఈ 2 లోపలే. వీళ్ళకి ఏంటంటే మన బేసిక్ స్కిల్ సెట్, మన రెగ్యులర్ జావా, .NET అవి నేర్పితే సరిపడలేదు. అందుకని వీళ్ళకి ఏం చేస్తామంటే మనం ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్స్ అని పెడుతున్నాం. దానికి మన సీఎం గారి అప్రూవల్ కూడా ఉంది ఆల్రెడీ. అది కనుక వస్తే కానీ మనకు నిజమైన పెద్ద కంపెనీలు అమరావతి ఇంకా చుట్టం మొదలుపెట్టవు. ఇప్పుడు ఈ హెల్త్ క్లస్టర్ అని మొదలుపెట్టాం. అది మంగళగిరి సైడ్ వస్తున్నాయి 3 కంపెనీలు. ఇప్పుడు యునైటెడ్ హెల్త్ కేర్ కూడా వస్తుంది. కానీ యునైటెడ్ హెల్త్ కేర్ ఈజ్ గోయింగ్ టు గో టు వైజాగ్ ఫర్ ఆల్మోస్ట్ 2000 ఎంప్లాయీస్. ఈ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి ఈ గన్నవరం చుట్టుపక్కల ల్యాండ్స్ కూడా చూడడం జరిగింది. అక్కడ ఎలాంటి రాబోతున్నాయి? గన్నవరం అనే కాదండి, మనకి ఐటీ సిటీ కూడా వస్తుంది. న్యూ క్యాపిటల్లో 2 చోట్ల అలాట్ చేస్తాం. ఇప్పుడు హెచ్సిఎల్కి ఒక 17 acres అంత అలాట్ చేశారు ఇక్కడ. అట్లాగే ఎనీ మేజర్ కంపెనీ వస్తే కనుక ఇస్తాం అనమాట. వాళ్ళు ఒక చిప్ డిజైన్ కంపెనీ మీద పనిచేస్తాం. ఫార్చునేట్లీ పేరు డిస్క్లోజ్ చేయలేను. అది వస్తే మన అమరావతి షేపులు మారిపోతాయి. ఆ కంపెనీ వస్తే దాంతోపాటు 3 కంపెనీలు వస్తాయి. ఇది వస్తే కనుక అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ద హబ్ ఆఫ్ ది చిప్ డిజైన్. అమెరికాలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు త్వరలో జరిపే పర్యటన ఐటీ కంపెనీలు రాకకి ఎలా బూస్టప్ ఇస్తుంది అనుకుంటున్నాం? రేపు సీఎం గారితో పాటు మేము అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు చాలా వాటితో మాట్లాడుతున్నాం, ఇంక్లూడింగ్ డెల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, తర్వాత నుటానిక్స్ అని ఉంది. ఇంకా అట్లా కొన్ని కంపెనీల్లో మాట్లాడుతున్నాము. అవి ఎంతమంది ఇక్కడికి వస్తారనేది ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ హౌ మెనీ రిసోర్సెస్ దట్ వీ కెన్ క్విక్లీ క్రియేట్. సో ఇదంతా ఇట్స్ అన్ ఎకో సిస్టమ్ అనమాట. దీంట్లో మనం మెయిన్ కంపోనెంట్ మనకున్న యాసెట్ ఏంటంటే మీ వెనక కనపడుతున్న పిల్లలు. మాకు ఇప్పుడు దాకా మైక్రోసాఫ్ట్ వచ్చినా, హెచ్సిఎల్ వచ్చినా మమ్మల్ని చూసి రాలేదు. మేము కట్టిస్తున్న బిల్డింగ్లు చూసి రాలేదు. మా పిల్లల్ని చూసి వస్తున్నారు. మన పిల్లల్ని ఇక్కడ గ్రాడ్యుయేట్ అవ్వగానే హైదరాబాద్, బెంగళూరు పారిపోకుండా మనం ఆపగలిగిన రోజు కంపెనీలు ఇక్కడికి వస్తాయి మన కోసం.
అపూర్వమైన మేధో సంపత్తి ఉన్నటువంటి తెలుగు యువత వారి మేధస్సును సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఐటీ కంపెనీల ఏర్పాటును రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికిప్పుడే అవన్నీ కూడా వేలునుకుంటున్నాయి. త్వరలోనే ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఒక ఐటీ హబ్గా విస్తరించేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించింది, అమలు చేస్తోంది కూడా. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరుపుకున్నటువంటి అమెరికా పర్యటన మరింత ఫలవంతమవుతుంది. ఆ ఫలవంతమైన తర్వాత ఎక్కువ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, యాపిల్, డెల్, ఇలా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కోటితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.